అందరికీ నమస్కారం. అతకని బ్రతుకులు రచన డి కామేశ్వరి గారు. 1975లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ తప్పకుండా చెయ్యండి. మెస్లో 12 గంటలు కొట్టింది. అప్పటి వరకు రమ్మి ఆడుతూ కూర్చున్న లెఫ్టినెంట్ కర్నల్ కపూర్, మేజర్ బెనర్జీ, కెప్టెన్ మల్హోత్రా, లెఫ్టినెంట్ సింగ్ అందరూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయారు. వరండాలో మేజర్ రావ్, మూర్తి మాత్రమే మిగిలారు. మెస్ వరండాలో పెట్రోమాక్స్ చుట్టూ దీపం పురుగులు ఎగురుతున్నాయి. దూరంగా కీచురాళ్ల రొద. డైనింగ్ హాల్లో కుర్చీలు, బల్లలు సర్దుతున్న చప్పుళ్ళు, కిచెన్లో ప్లేట్ల చప్పుళ్ళు, పనివాళ్ల మాటలు వినిపిస్తున్నాయి. రావు రెండోసారి గ్లాస్ పూర్తి చేసి 4వసారి వెయిటర్ని పిలిచాడు. చదువుతున్న మ్యాగజైన్లోంచి తలెత్తి చూశాడు మూర్తి. రావు అప్పటికే మామూలుగా లేడు. రావ్, ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ టుడే, కమాన్ లెట్స్ గో అన్నాడు. రావు జవాబు ఇవ్వలేదు. రావు, 12 దాటింది, చాలా ఆలస్యమైంది, వెళ్దాం పద అన్నాడు మూర్తి పత్రిక టేబుల్ మీద పడేసి. వెయిటర్ వచ్చి గ్లాస్ నింపి వెళ్ళాడు. డోంట్ వెయిట్ ఫర్ మీ, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అన్నాడు రావు గ్లాస్ చేతిలోకి తీసుకుంటూ. ఒక్కడిని వదిలిపెట్టడానికి మనసు ఒప్పక మళ్ళీ మ్యాగజైన్ తీసుకున్నాడు మూర్తి. రావు వంక ఒక్కసారి చూసి నెట్టూర్చాడు. తను వెళ్తే రావు అప్పట్లో లేవడని, అలా గ్లాస్ మీద గ్లాసు, ఒంటి మీద తెలివి ఉన్నంత వరకు తాగుతాడని మూర్తికి తెలుసు. తర్వాత టేబుల్ మీద వ్రాలిన రావుని మెస్ వెయిటర్లు జీప్లోకి చేర్చి డ్రైవర్కి అప్పగిస్తారు. డ్రైవరు టెంట్కి తీసుకెళ్ళి ఆర్డర్లీకి అప్పగిస్తాడు. ఆర్డర్లీ దొరబాబు బూట్లు విప్పి మంచం మీదకు చేర్చి రగ్గు కప్పుతాడు. మళ్ళీ తెల్లారే వరకు ఈ లోకంలోకి రాడు. మరీ మోతాదు మించినాడు తనే జీప్ డ్రైవ్ చేసుకుంటూ టెంట్కి వెళ్తాడు. రావు డ్రైవ్ చేస్తుంటే ఆ జీప్లో ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. ఆ సంగతి ఓసారి తనకి బాగా అనుభవమైంది. ఒకసారి అక్కడికి 15 మైళ్ళ దూరంలో ఉన్న యూనిట్లో పార్టీ జరిగింది. పార్టీ ముగిసేసరికి అర్ధరాత్రి దాటింది. తను రావు జీపులో ఎక్కాడు. జీప్ స్టార్ట్ చేయడమే 50 మైళ్ళ స్పీడ్లో వదిలాడు రావు. తమ క్యాంపుకి అక్కడికి మధ్య ఉన్న 10 మైళ్ళలో 4 మైళ్ళు ఘాట్ రోడ్డు ఉంది. ప్లెయిన్ రోడ్లో తనంత గాబరా పడలేదు, కానీ ఘాట్ రోడ్లో కూడా అదే స్పీడ్లో వెళ్తున్న రావును చూస్తే గాబరా పుట్టింది. ఒక పక్క ఆకాశాన్నంటే కొండలు, మరో పక్క అంతులేని అగాధం లాంటి లోయ. అందులో పడితే పడినట్టు కూడా ఎవ్వరికీ అంతు తెలియదు. స్టీరింగ్ గట్టిగా పట్టుకొని పెదవులు బిగించి చక్కచక్క మలుపులు తిప్పేస్తున్న రావును చూస్తే భయం వేసింది. మలుపు తిరిగినప్పుడల్లా కీచుమంటూ రద్ద చేస్తోంది జీప్. రావు, స్పీడ్ తగ్గించు ప్లీజ్ అన్నాడు భయంగా తను. రావు వినిపించుకోలేదు. ఏమిటి మనిషి ఈ లోకంలో లేడా? ఒంటి మీద తెలివి లేదా? ప్రాణాల మీద ఆశ లేదా? సర్రున తిరిగింది జీప్. మలుపులో ఒక వెంట్రుక బాసిలో తప్పింది, కానీ లేకపోతే ఈ పాటికి లోయలో పడాల్సిందే. రావు స్టాప్ ఇట్, కోపంగా అరిచాడు గట్టిగా తను. రావు వినిపించుకోలేదు. ఒళ్ళు మండి స్టీరింగ్ గట్టిగా పట్టుకుని స్విచ్ ఆఫ్ చేశాడు తను. సడన్ బ్రేక్తో ఆగింది జీప్. అప్పటికి ఈ లోకంలోకి వచ్చాడు రావు. ఊరిమి చూశాడు. ఆ చూపు చూస్తే జీప్లోంచి తోసేస్తాడేమో అని అనిపించింది. ఎందుకు ఆపావన్నట్టు తీక్షణంగా చూశాడు రావు. ఇది ఘాట్ రోడ్ అని మర్చిపోయావా? ఒక్క సెకండ్లో తప్పిపోయింది కానీ. లేకపోతే రావు కోపంగా చూశాడు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గెట్ డౌన్ అన్నాడు. నిర్మానుష్యమైన నడి రోడ్డు మీద అర్ధరాత్రి దిగి ఏం చేస్తాడు? భగవంతుడి మీద భారం వేసి కళ్ళు మూసు కూర్చున్నాడు. ఆ అనుభవంతో రావు జీప్లో వెళ్ళడం అంటే భయం తనకి. తనే కాదు, రావు జీప్ ఎవరూ ఎక్కరు. అందరూ ఎన్నో విధాలుగా హెచ్చరించారు రావుని ఈ విషయంలో. రావు సిగరెట్ చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకుని తల వెనక్కు వాల్చి ఏదో ఆలోచిస్తున్నాడు. రావును చూస్తుంటే మూర్తికి ఏదో బాధ కలుగుతుంది. రావు ఎందుకు ఇలా మారిపోతున్నాడు? ఇదివరకటి రావుకి ఈ సంవత్సరం నుంచి మారిన రావుకి ఎంత తేడా? ఎందుకు ఇలా మారిపోతున్నాడు? ఎందుకు ఇలా తయారయ్యాడు? ఎన్నోసార్లు వేసుకునే ఆ ప్రశ్నకి మూర్తికి జవాబు దొరకడం లేదు. రావుకి మూర్తికి ముందు పరిచయం పూనాలో ఇద్దరు లెఫ్టినెంట్స్గా ఉన్నప్పుడు జరిగింది. ఇద్దరు ఇంజనీర్సే. మొదట అసలు రావుని తెలుగువాడనే అనుకోలేదు. మూర్తి 6 అడుగుల పొడుగు, పొడుక్కు తగ్గలావు, తెల్లటి తెలుపు. ఏ పంజాబీ వాడో కాశ్మీర్ వాడో అనుకున్నాడు.
పేరు విని ఏ కూర్గువాడో కన్నడం వాడో అనుకున్నాడు. ఓసారి రావు నోట తెలుగు పాట కోనిరాగం విని ఆశ్చర్యంగా తిరిగి తెలుసుకున్నాడు. ఆ పరిచయం అలా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల మధ్య ఉంటే పక్కింటివాడు చస్తున్నా పట్టించుకోడు. అదే ప్రవాసాంధ్రలో తెలుగు మాట తెలుగు మనిషి కనపడితే ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది. అందులో ఆఫీసర్స్లో రావు, మూర్తి ఇద్దరే తెలుగువాళ్ళు అవ్వడం, ఇద్దరు ఒకే ర్యాంక్ వాళ్ళు, సమ వయస్కులు అవ్వడం, ఇద్దరు మంచి స్నేహితులయ్యారు కొద్ది రోజుల్లోనే. అప్పటి స్నేహం. ఆ తర్వాత ఈ 3 ఏళ్లుగా పాకిస్తాన్ యుద్ధం ఆరంభించిన దగ్గర నుంచి ఈ బోర్డర్ ఏరియాస్లో మళ్ళీ కలిసి ఉండడంతో ఆప్తులు లేని చోట ఇద్దరూ మరింత ఆప్తులైపోయారు. రావు ఈ మధ్యే మేజర్ అయ్యాడు. అయినా ఆ చనువు ఇంకా అలాగే ఉంది ఇద్దరి మధ్య. యుద్ధం ముగిసినా ఆ హడావిడి తగ్గినా వారి స్థావరాలు మారలేదు. యూనిట్ అక్కడే ఉంది ఇంకా. బార్డర్లో రోడ్డు వేయడం, బ్రిడ్జీలు కట్టడం, కందకాలు తవ్వడం, యుద్ధం ఏ క్షణాన వచ్చినా ఎదుర్కోవడానికి సన్నాహాలన్నమాట. అంతా దట్టమైన అడవులు, కొండలు, వాగులు, రకరకాల పిట్టలు, ప్రకృతి దృశ్యాలు. చూడటానికి మొదట్లోనే బాగానే ఉంటుంది. రాను రాను ఎంతసేపు యూనిఫారాలే తప్ప మగ పురుగుళ్ళు తప్ప కనపడని ఆ ప్రదేశాలు విసుగు పుట్టించేవి. పెద్ద పెద్ద తోటల్లో హోదాకి తగ్గట్టు టెంట్లు, ఆఫీసర్ల టెంట్కి దూరంగా జవాన్ల టెంట్స్కి దూరంగా 2 ఫర్లాంగుల్లో మెస్. అంతా క్రమబద్ధమైన జీవితం. లేవడం, చలిలోనే పెరడ్, బ్రేక్ఫాస్ట్, ఆఫీస్ పని, లంచ్, మళ్ళీ పని. సాయంత్రం 5 గంటలకే చీకటి. ఆ హరికేన్ లాంతర్ల ముందు చదవడానికి బుద్ధి పుట్టక అందరూ 6 గంటలకల్లా మెస్ చేరుతారు. టీ తాగి, పుస్తకాలు చదివి, రికార్డ్ ప్లేయర్ వింటూ, ప్యాకాట్ ఆడుతూ, తాగుతూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సరదాగా గడుపుతారు. డిన్నర్ అయ్యాక ఒక అరగంటో గంటో బాతాకాని కొట్టి ఎవరు టెంట్స్కి వారు చేరతారు. ఈ దినచర్యలో మార్పు అంటూ ఉంటే చుట్టుపట్ల యూనిట్స్కి ఏదో పార్టీల పేరుతో నలుగురు కలిసి 4-5 గంటలు గడపడం. బొత్తిగా మెకానికల్ లైఫ్. బ్యాచిలర్స్ బాధపడేవారు కాదు కానీ పెళ్ళైన వాళ్ళు కాపురం పెట్టడానికి లేక చిరాగ్గా ఉంటారు. పుస్తకం తిరగేస్తున్న మూర్తి దృష్టి అంతా రావు మీదే ఉంది. రావు లేవడం కోసం ఓపిగ్గా కనిపెట్టుకొని కూర్చున్నాడు. రావు ఎందుకు ఇలా అయిపోతున్నాడు? ఎలా ఉండే మనిషి ఎలా మారిపోయాడు? సర్వం కోల్పోయినట్టు ఎందుకా ధైర్యం? ఎందుకంత నిర్లిప్తత బ్రతుకు మీద? ఏం లోటని, ఏం నష్టపోయాడని ఆ నైరాశ్యం, పూర్వపు చలాకితనం మచ్చుకైనా కనపడదే? రావు మనిషి ఎంత అందగాడో మనసు అంత అందంగా ఉండేది. ఎంత సరదాగా ఉండేవాడు. రావు ఎక్కడుంటే అక్కడ ఉల్లాసం, ఉత్సాహం వరకలు వేసేది. అతని చుట్టూ ఎప్పుడు 10 మంది పోగే ఉండేవారు. అతనిలో ఆకర్షణ అలాంటిదప్పుడు. కొత్త కొత్త వీట్లు వేస్తూ పాటలన్నీ వరుసలు మార్చేసి ఇష్టం వచ్చినట్టు పాడి అందరినీ నవ్వించేస్తూ ఉండేవాడు. కాస్త ఫ్రీ టైం దొరికితే చాలు ప్యాక పరిచేవాడు. సెలవు రోజు వస్తే చాలు పిక్నిక్లు అనేవాడు. లేకపోతే చుట్టుపక్కల అడవులకు తమలపాకులు పుచ్చుకొని షికారీ బయలుదేరేవాడు. అందమైన అమ్మాయిలకి అందమైన పేర్లు పెట్టి అందంగా వర్ణించేవాడు. సరే, తాగడం ముందు నుంచి ఉంది కానీ ఇలా ఒళ్ళు తెలియని తాగుడు మాత్రం కాదు. రామ్ ఎక్కడుంటే ఆ యూనిట్ అంతా ఉల్లాసంగా ఉండేది. పై అధికారులు కూడా రావుని ఎంతో అభిమానిస్తూ ఎంతో ఆదరం అభిమానం చూపించేవారు. అలాంటి రావు ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడు. నవ్వు లేదు ఆ మొహం మీద. పేకాటలు, షూటింగ్లు మానేశాడు. పార్టీలు, పిక్నిక్లు రిఫ్యూజ్ చేసేశాడు. ఎంతసేపు తాగుడు తప్ప ఇంకో పని లేదు. పని కాస్త అయ్యాక అలా సీసాలు ముందు పెట్టుకొని తాగుతూ సిగరెట్ల మీద సిగరెట్లు తగలేస్తూ అలా అన్యమనస్కంగా కూర్చుంటాడు. సెలవు రోజు వస్తే టెంట్స్కి దూరంగా దట్టంగా ఉన్న చెట్ల మధ్య 2 చెట్లకి హెమన్ వేలాడేసి వెల్లికిలా పడుకుని పక్కన టేప్ రికార్డర్ పెట్టుకొని పడుకుంటాడు సిగరెట్ కాలుస్తూ. అలా గంటలకు గంటలు తిండి తిప్పలు అక్కర్లేకుండా పడుకుంటాడు. తను పిలిస్తే 10 సార్లు పిలవగా ఇష్టమైన రోజున లేచి వస్తాడు. రావుతో అసలు మాట్లాడాలంటేనే ఈ మధ్య భయంగా ఉంటుంది. కోపం ఎక్కువైంది. తమ మధ్య స్నేహాన్ని కూడా దూరం చేస్తున్నాడు. ఎంత అడిగినా ఏమీ చెప్పడు. రావును చూస్తుంటే ఎంత బాధగా ఉందో. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు అని అనిపిస్తుంది. మొదట్లో రావులో ఈ మార్పుకి, రావులోని నిర్లిప్తతకి కొంత భార్యా వియోగమని అర్థం చేసుకున్నాడు. రావుది లవ్ మ్యారేజ్.
కెప్టెన్గా జబల్పూర్లో ఉండగా పై అధికారి మేజర్ జనరల్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. రావి తల్లిదండ్రులకి పెళ్లి ఇష్టం లేదు. పంజాబీ అమ్మాయిని వాళ్ళు ఇష్టపడకపోయినా లెక్క చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. రావు భార్య చాలా అందగత్తెట. అందరూ అన్నారు. లెఫ్టినెంట్ కర్నల్ జైట్లీకి రావు మామగారు తెలుసు. చాలాసార్లు అన్నాడు, అంత అందగత్తె అయిన భార్య, హోదా, సిరి, సంపద అన్నీ ఉండి రావులో ఎందుకీ నిస్తేజం, నిర్లిప్తత? పెళ్ళయ్యాక ఓ 6 నెలలు మాత్రమే ఇద్దరూ కలిసున్నారు. తర్వాత రావు ఫ్రంట్కి రావడంతో ఆమె ప్రస్తుతం ఢిల్లీలో పుట్టింట్లో ఉందిట. పెళ్ళైన వెంటనే భార్యని వదలవలసి వచ్చినందుకు రావు ఎంతో ఇదయ్యేవాడు. మనిషిక్కడ మనసక్కడ అన్నట్టు ఉండేవాడు. ప్రతి 2-3 నెలలకి షార్ట్ లీవ్ తీసుకొని భార్య దగ్గరికి పరిగెత్తేవాడు. 2 రోజులకో ఉత్తరము ఠావులు రాసేవాడు. జాలేసేది రావు ఆరాటం అవస్థ చూస్తే. ట్రాన్స్ఫర్ కోరుతూ ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నాడు. అలాంటిది ఓసారి 10 రోజులు సెలవు తీసుకొని వెళ్ళినవాడు 4 రోజుల్లోనే వచ్చేశాడు లీవ్ క్యాన్సిల్ చేసుకుని. అప్పటి నుంచి ఈ ఏడాదిలో ఒక్కసారి ఢిల్లీ వెళ్ళలేదు. అంతే. అప్పటి నుంచి ఇది వరుస. భార్యతో ఏదైనా తగు వచ్చిందా? వస్తే మాత్రం భార్యాభర్తల కోపం ఎన్నాళ్ళు ఉంటుందా? అంత అందగత్తైన భార్య, ఏరి కోరి చేసుకున్న భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చుంటాయి? రావులో మార్పుకి కారణం అదా కాదా? జవాబు తెలియదు మూర్తికి. ఆలోచనల మధ్య రావుని గమనించలేదు మూర్తి. మెస్ నౌకరు వచ్చి పిలిచే వరకు. అప్పటికి రావు ముందే టేబుల్ మీదకి వాలి ఉన్నాడు. మెల్లిగా నౌకర్ సహాయంతో రావుని జీపులో చేర్చి టెంట్కి తీసుకెళ్ళమన్నాడు మూర్తి. ఆ రోజు సెలవు. మధ్యాహ్నం నిద్రలేచి బద్ధకంగా ఆవలిస్తూ టెంట్ బయటకు వచ్చాడు మూర్తి. అందరూ రాత్రి పార్టీ నుంచి చాలా ఆలస్యంగా వచ్చారేమో, మంచి నిద్రలో ఉన్నారు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. పక్కనే పారుతున్న వాగు శబ్దం, అప్పుడప్పుడు పక్షుల కిలకిల రావాలు. ఎంతో ప్రశాంతంగా ఉంది అంతటా. పక్క టెంట్లోకి చూశాడు మూర్తి. రావు టెంట్లో లేడు. ఎక్కడుంటాడో మూర్తికి తెలుసు. చన్నీళ్లతో మొహం కడుక్కొని రావు దగ్గరికి బయలుదేరాడు మూర్తి. యథాప్రకారం హెమన్ వేలాడేసి తల కింద చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాడు రావు. పక్కన ఫోల్డింగ్ టేబుల్ మీద టేప్ రికార్డర్ మెల్లగా తలత్ గజల్ పాడుతోంది. రో రో బితా జీవన్ సారా ఆయే న మన్ కా మేత్ హమారా రో రో బితా అనే గజలు. తలత్ గొంతులోని విషాదం వింటుంటే రావు మనసులో నిండిన బాధనే ఆలపిస్తున్నాడా అని అనిపించింది. అలా ఏదో పోగొట్టుకున్న వాడిలాగా పడుకున్న రావును చూస్తుంటే బాధ అనిపించింది. రావు నిద్రపోతున్నాడేమో. మూర్తి వచ్చిన అలికిడికి కూడా కళ్ళు విప్పలేదు. పక్కనున్న క్యాన్వాస్ కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు మూర్తి. రావు అంతవరకు చదివి పెట్టిన పుస్తకం తీసుకున్నాడు. పుస్తకంలోంచి ఓ ఫోటో జారి కింద పడింది గడ్డిలో. వంగి తీసిన మూర్తి చూపు అక్కడే నిలిచిపోయింది. అబ్బా, ఏం అందం! రావు భార్య ఫోటో కాబోలు. టు రావు డార్లింగ్, ప్రీతి అని ఉంది ఫోటో వెనకాల. ప్రీతి, ఎంత చక్కని పేరు! ఫోటోలోని అంత అందంగా, ఎంత కోమలంగా కనిపిస్తోంది. ఆ కనుబొమ్మలు, చిరునవ్వుతో చిందించే ఆ పెదవులు, నుదిటిపై పడే ఆ వంకీల జుట్టు. అందరూ అంటే ఏమిటో అనుకున్నాను కానీ ఇంత అందగత్తె అనుకోలేదు అనుకున్నాడు మూర్తి. పరాయి స్త్రీ, స్నేహితుడి భార్య అన్న సంగతి కూడా మర్చి తదేకంగా ఫోటో చూస్తూ ఉండిపోయాడు. ఎంత అదృష్టవంతుడు రావు! ఎంత చక్కని భార్య ఉంచుకొని ఎందుకలా ఏదో కొంప ములిగినట్టుంటాడు. సిల్లీ ఫెలో. రావు కాస్త కదిలాడు. మూర్తి తొందరగా ఫోటో పుస్తకంలో పెట్టేసి పుస్తకం టేబుల్ మీద పెట్టేశాడు. రావు లేచాక ఏదో మాట్లాడుతున్నా మూర్తి ఆలోచనలు ప్రీతి చుట్టూనే ఉన్నాయి. తర్వాత 2 నెలలకి మూర్తి ఢిల్లీ వెళ్ళాడు. బ్రిగేడియర్ రెడ్డి గారి కూతురి పెళ్లికి. రెడ్డి గారు మూర్తి తండ్రి, ఒక ఊరి వారు, ఆప్తమిత్రులు. మూర్తిని ఇంట్లో తమ కొడుకులాగే చూసుకుంటారు రెడ్డి దంపతులు. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా మూర్తి రెడ్డిగారింట్లో మకాం. పెళ్లికి కాస్త ముందొచ్చి సహాయపడవలసిందని రెడ్డిగారు చాలాసార్లు రాశారు. మూర్తి తండ్రి కూడా తన తరఫున కొడుకుని పెళ్లికి వెళ్ళమని పురమాయించాడు. మూర్తి మొత్తం 1 వారం రోజులు సెలవు తీసుకొని వెళ్ళాడు. ఉదయం పెళ్లి ఆడంబరంగా అట్టహాసంగా ముగిసింది. సాయంత్రం ఒక పెద్ద హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విందుకు పెద్ద పెద్ద మిలిటరీ ఆఫీసర్లు, అధికారులు హాజరయ్యారు, భార్యలతో సహా. చాలా కలర్ఫుల్గా ఉంది పార్టీ. మూర్తి కూడా ఓ హోస్ట్ అయ్యి
అతిథులందరినీ ఆహ్వానిస్తూ పానీయాలు అందిస్తూ చాలా హడావిడిగా తిరుగుతున్నాడు. అందరూ మిలిటరీ వారు అవడం చేత పరిచయస్తులు గుంపులు గుంపులుగా నిల్చుని కూర్చుని రంగురంగుల పానీయాలు తాగుతూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. డ్రింక్స్ ఆఫర్ చేస్తూ గెస్టులను ఆహ్వానిస్తున్న మూర్తి గుమ్మంలో మెరుపు మెరిసినట్లు అనిపించి తిరిగి చూశాడు. ప్రీతి, రావు భార్య. రావు భార్యనా? అచ్చం అలాగే ఉంది. ఫోటోలో కంటే 1000 రెట్లు అందంగా ఉంది అని అనిపించింది మూర్తికి. ముట్టుకుంటే రక్తం చిందుతుందేమో అని అనిపించే కోమలత్వం, పొడవుగా, సన్నగా, నాజూగ్గా, లేత గులాబీ రంగు ఎందుకు పనికొస్తుంది ఆ రంగు ముందు? ఒంటి రంగుకి చీర రంగుకి తేడా తెలియని గులాబీ ఎంబ్రాయిడరీ చేసిన ఫారెన్ షిఫాన్ చీర, అదే రంగు స్లీవ్లెస్ జాకెట్, అందంగా ఆధునికంగా చుట్టిన జుట్టుముడి, గులాబీ చెప్పులు, గులాబీ హ్యాండ్ బ్యాగ్, సిగలో విరిసి విరియని గులాబీ, పైనుంచి కింద దాకా మంచులో తడిసి ఉషాకాంతిలో మెరిసిపోయే గులాబీలాగా ఉంది. రెప్ప వేయడం కూడా మర్చిపోయాడు మూర్తి. ఇంత అందం అన్నీ ఇలా ఒకచోట కలియడం అపురూపం. ఇంత అందం చూడగలిగిన తన అదృష్టానికి అభినందించుకున్నాడు మూర్తి. రావు అదృష్టానికి ఆ క్షణంలో ఎంతో అసూయ కలిగింది మూర్తికి. ఎంత అదృష్టానికి సొంతదారుడైన రావు ఆముదం దాగిన మొహంలాగా మొహం పెట్టు కూర్చుంటాడే. ఆమె పక్కన పొడవుగా సన్నగా తెల్లగా ఉన్న ఒక యువకుడున్నాడు. ఇద్దరు ఒకరినొకరు రాసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ లోపలికొస్తున్నారు. మూర్తి ఎదురెళ్ళాడు. ఆహ్వానించడానికి సంభ్రమంగా నమస్కారం చేసి తనని తాను పరిచయం చేసుకుంటూ ఇద్దరిని సోఫాల దగ్గరికి లీడ్ చేశాడు. ఏం తీసుకుంటారు? వంగి మర్యాదగా అడిగాడు హిందీలో. ఎనీథింగ్, నెమ్మదిగా నవ్వుతూ అంది ఆమె. రెడ్డి దంపతులు వచ్చి పలకరించారు. మిసెస్ రెడ్డి ఏదో అడిగింది కాబోలు. డాడీకి ఒంట్లో బాలేదు, మమ్మీ నన్ను వెళ్ళమంది. అందుకు రాజన్ వస్తుంటే అతని కారులో వచ్చాను అంటోంది హిందీలో. ఆ క్షణం నుంచి మూర్తి చుట్టూ చూడడం మానేసి ఆమె మీదే దృష్టి పెట్టుకొని కూర్చున్నాడు. రావాల్సిన గెస్టులందరూ వచ్చేశారు కనుక తీరుబాటుగా ప్రీతి సోఫాకి కాస్త దూరంలో కూర్చుని ఆమెని సునిశితంగా గమనించసాగాడు మూర్తి. ఆమె ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా ఒక గ్లాస్ షాంపెయిన్, మరొక పెగ్ విస్కీ తాగడం, మగవాళ్లతో చేతులు కలుపుతూ చెలోక్తులు ఆడడం, మ్యూజిక్ మొదలవగానే అడిగిన అందరితో డాన్సులు చేసే ఆమె అడుగుల చాతుర్యం, ఆమె శరీర వంపుల్ని, ఆమె హోయలుని, విలాసాన్ని రెప్పవేయకుండా చూశాడు మూర్తి. ఆమెకు తెలియని వారే లేరులా ఉంది. హలో అని అందరూ పలకరిస్తున్నారు. అందరితో ఆమె కూడా చనువుగా మాట్లాడుతోంది. ఎందుకో విరగబడి నవ్వుతోంది. మూర్తి ఇంకా చూస్తూ కూర్చుండలేకపోయాడు. ఆమెని పరిచయం చేసుకొని మాట్లాడాలి. రావు ఫ్రెండ్నని పరిచయం చేసుకోవాలి. ఆమె ఒంటరిగా ఉన్న క్షణం కోసం ఎదురుచూసి ఆమె పక్కన నిలబడ్డాడు. ఆమె చిరునవ్వుతో కళ్ళెత్తి చూసింది. తనని తాను పరిచయం చేసుకున్నాడు. మూర్తితో చేయి కలిపి హౌ డూ యూ డూ అంది సుతారంగా. ఏదో మర్యాద మాటలు 4 మాట్లాడింది. అదే అదనని రావు తనకెంత ఆప్తమిత్రుడో తెలియచెప్పాడు మూర్తి. అంతవరకు నవ్వుతూ మాట్లాడిన ఆమె మొహం కాస్త ఎర్రబడింది. ఐ సీ అంది కింద పెదవి కాస్త నొక్కిపట్టి. వెంటనే ఎవరో పిలుస్తున్నట్టుగా ఎవరినో పలకరిస్తూ తొందరగా అక్కడి నుంచి ఇంకోవైపుకి వెళ్ళిపోయింది. మూర్తి చాలా నిరుత్సాహపడ్డాడు. ఆమెతో ఎన్నో మాట్లాడాలనుకున్నాడు. రావులో మార్పు గురించి చర్చించాలి, రావులో స్తబ్దతకి విరుగుడు మీరేనని చనువు చేసుకొని చెప్పాలని, ఎన్నో చెప్పాలని అనుకున్నాడు. కానీ అలా అంటున్నట్టు తెంచుకుని ఆమె వెళ్ళిపోతే మళ్ళీ వెంబడించి మాట్లాడడం ఏం సభ్యత అని ఊరుకున్నాడు. తర్వాత ఉత్సాహమంతా చచ్చిపోయినట్లయింది మూర్తికి. పార్టీ ముగిసింది. కారులో రెడ్డి దంపతులతో ఇంటికొస్తుంటే ప్రీతి గురించి తెలుసుకోవాలన్న ఆరాటాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు మూర్తి. ఆమె ఎవరు? ఆ ప్రీతి అన్న ఆమె చాలా ఫార్వర్డ్గా ఉండే, చక్కగా డ్రింక్స్ తాగేస్తోంది, డాన్స్ కూడా బాగా చేసేస్తోంది. ఎలా అయినా పంజాబీ లేడీస్ చాలా ఫార్వర్డ్గా ఉంటారు కదూ. సంభాషణకు ఉపక్రమించాడు ఏం తెలియనట్టు మూర్తి. రెడ్డిగారు కొంటిగా నవ్వాడు. నీ కళ్ళు కూడా అమ్మాయి మీద పడ్డాయన్నమాట. నో యూస్ మై బాయ్, షీ ఈజ్ ఆల్రెడీ మ్యారీడ్ అన్నాడు భార్య వైపు నవ్వుతూ చూసి. మూర్తి సిగ్గుపడ్డాడు. ఒక్క పెళ్ళేం కర్మ, చేసుకోవడానికి వీలైతే రోజుకో పెళ్లి చేసుకునేది ఎకశక్యంగా అంది మిసెస్ రెడ్డి. మరీ అంతలా మాట్లాడుకు. మీ ఆడవాళ్ళకి తమకంటే అందమైన ఆడదాన్ని చూస్తే అసూయ, ఉడికించినట్టు అన్నారు రెడ్డిగారు. చాలండి, నాకు ఆ అమ్మాయిని చూస్తే అసూయ ఏమిటి? 50 ఏళ్ళు వచ్చాయి,
నా కూతురి వయసు అమ్మాయిని చూసి నాకు అసూయ ఏమిటి? ఆవిడగారి బుద్ధులని బట్టి అలా అన్నాను కానీ ఇదిగో పులంటే అదిగో తోక అంటుంది లోకం. కాస్త ఫార్వర్డ్గా ఉంటే ఏదో అంటారు. అవన్నీ నిజమనుకోవడం, నిజమని మనము అనడం. భార్యను మందలిస్తున్నట్టు అన్నాడు. నేను నోరు మూసుకుంటే లోకం మూసుకుంటుందా? ఆ అమ్మాయి తిరుగుళ్ళే తిరుగుళ్ళు. అర్ధరాత్రి దాకా నాట్యాలు చేసే క్లబ్బులు, ఆడదాన్నని మర్చిపోయి మగాళ్లతో సమానంగా తాగడం, అడగని మగాడిది పాపం అన్నట్టు రోజుకొక్కడితో సినిమాలు, షికార్లు, క్లబ్బులంట తిరగడం. ఎవరికి తెలియంది? కాస్తో కుస్తో నిప్పులేందే పొగెందుకు వస్తుంది? ఏమో మనకెందుకు? టూ ఫార్వర్డ్లే అమ్మాయి, రెడ్డి అన్నారు మూర్తివంక చూస్తూ. మొగుడు దగ్గర లేడేమో ఆ తిరుగుడికి. మరింక అంతూ పంతూ లేదు. అసలు మొగుడికి పెళ్ళానికి అంచేత పడడం లేదని, మొగుడు అందుకే రావడం లేదని అంటారు. ఎంతవరకు నిజమో? అదంతా ఏం లేదులే. లేకపోవడం ఏంటి? మొన్న మిస్సెస్ సిన్హా అంది భార్యాభర్తలకి పడడం లేదని. ఈవిడ వ్యవహారం నచ్చక చెప్పిన లక్ష్య పెట్టదని అతను అసలు రావడం మానేశాట. ఉత్తరాలు కూడా రాసుకోవడం లేదుట ఆఖరికి. ఈవిడ వెళ్ళి చూసిందా? లేకపోతే వాళ్ళు వచ్చి చెప్పారా? ఇలాంటివి ఎక్కడ దాగుతాయండి? వీళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు పక్కనే కదా. వాళ్ళ ఆయ మిస్సెస్ సిన్హాతో అందిత 2-3 సార్లు ప్రీతి మొగ్గుడు ఊరి నుంచి వచ్చేసరికి ఈవిడ గారు ఎవరి కారులోనూ అర్ధరాత్రి దిగడం, ఆ నవ్వులు, ఆ వికారాలు అవి చూశాడట అతను. 2-3 సార్లు చూశాక ఇద్దరూ దెబ్బలాడుకున్నారట. ఇలాంటివి నాకు నచ్చవు, ఈ అర్ధరాత్రి క్లబ్బులు తిరగడం మానే అన్నట్ట. 10వ శతాబ్దపు మనిషిలా మాట్లాడుకు, తిరిగితే తప్పేంటి? ప్రీతి అందిట. నాగరికత అంటే రోజుకో మొగాడితో తిరగడం కాదు. నా భార్య అలా తిరగడం నాకు ఇష్టం లేదు అన్నట్టు అతను. అలా నాకిష్టం అందిట ప్రీతి పెంకిగా. అంతే, ఉన్న పాటన వెళ్ళిపోయాడట అతను. మరి రాలేదట అప్పటి నుంచి. తాను అంతా చూసినట్టు విన్నట్టు విశదపరిచి చెప్పింది మిస్సెస్ రెడ్డి. అతను మగవాడు, మిలిటరీ వాడే, మేజర్ అనుకుంటా. ఎంతైనా తెలుగువాడు. మన సంస్కృతికి వీళ్ళ ఆచార వ్యవహారాలకి తేడా ఉంటుంది. అందులో ప్రీతి కుటుంబం ముందు నుంచి చాలా ఫార్వర్డ్గా ఉండే మనుషులు. అతనికి ఇదంతా సరిపడినట్టు లేదు. రెడ్డిగారు సాలోచనగా అన్నారు. ఉత్త ఫార్వర్డ్నెస్ అయితే అందరూ ఇంకోలా ఎందుకు అనుకుంటారండి? ఆ అమ్మాయికి ముందు నుంచి మరీ ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారు తల్లి తండ్రి. ఇష్టం వచ్చినట్టు ప్రతి వారితో రాత్రి అనక పగలనక తిరగడం ముందు నుంచి ఉందట. ఈ అమ్మాయి అందం చూసి మోసపోయి ఉంటారు పాపం అతను. నిక్షేపంలాగా మంచి అందంగా మంచి పొజిషన్లో ఉండే మొగాడుండగా ఈ తిరుగుళ్ళు ఎందుకో. ఇన్నాళ్ళు ఓ మేజర్తో తిరిగింది, ఇప్పుడు ఈ కెప్టెన్ రాజేష్ని పట్టింది. ఏ మొగుడు భరిస్తాడు ఈ వ్యవహారం అంతా? భార్యాభర్తల సంభాషణ అంతా మౌనంగా విన్న మూర్తికి ఇంకేం అడగనవసరం లేకుండా అంతా అర్థమైంది. కొద్ది క్షణాల కిందట రావు అదృష్టానికి అసూయపడ్డ మూర్తే ఈ క్షణంలో రావుని తలుచుకుని పూర్ ఫెలో అని నిట్టూర్చాడు. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చిందండి. అయితే అప్లోడ్ చేయగానే చూడగానే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిదాకా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.